బ్యాక్ టు న్యూస్. సంక్రాంతి పండుగ అంటేనే ఆత్మీయ పలకరింపుల వేదిక. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఏడాది సంక్రాంతి సందడి సరికొత్తగా కనిపిస్తోంది. పచ్చని కొబ్బరి తోటలు ఇప్పుడు విలాసవంతమైన రిసార్ట్లను తలపిస్తున్నాయి. విదేశాల్లో పట్టణాల్లో ఉన్న వారంతా సొంతూరికి చేరుకుని ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ పేరిట భారీ ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా అంతా ఒకటై డాన్సులతో ఊగిపోతున్నారు. అటు చిన్నారులు ఇటు పెద్దాళ్ళు అందరూ కలిసి ఆటపాటలతో కోనసీమ తోటల్లో కోలాహలం సృష్టిస్తున్నారు. పచ్చని ప్రకృతి మధ్య భోజనాలు, పిచ్చాపాటి కబుర్లతో పండుగను మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చుకుంటున్నారు. ఇక సంక్రాంతి పండుగ అంటేనే ఆత్మీయ పలకరింపుల వేళ. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఏడాది సంక్రాంతి సందడైతే కొత్తగా కనిపిస్తోంది. అటు రిసార్ట్లన్నీ కూడా వదిలేసి అటు పచ్చని కొబ్బరి తోటల మధ్య గెట్ టుగెదర్ ఫ్యామిలీ పార్టీలను అయితే జరుపుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి. అటు విదేశాల్లో ఉన్నవారు, పట్టణాల్లో ఉన్నవారు అందరూ కలిసి ఒక గూటికి చేరుకుని ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ పేరిట భారీ ఎత్తున వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. మరి ఈ వేడుకలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరెవరు కలిశారు, సో ఎలాంటి ప్రోగ్రామ్స్ ను వాళ్ళు కండక్ట్ చేసుకుంటున్నారు, పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ వేడుకలన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి, పూర్తి వివరాలేంటి? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ వీళ్ళు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చాలా హ్యాపీగా డాన్స్ చేస్తున్నటువంటి వాటిని అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. వీళ్ళంతా అంటే పాటలు స్టెప్ వస్తే చాలు, సాంగ్ వస్తే చాలు, ఎక్కడ ఆగుతున్నటువంటిది అయితే లేదు. ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నటువంటి వాటిని అయితే చూడొచ్చు. ఇక్కడ సంక్రాంతి సందర్భంగా అమలాపురం ప్రాంతంలోని వెలుసం అనే గ్రామంలో చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు కూడా డాన్సులు వేస్తున్నటువంటి వాటిని అయితే మనము విజువల్లో కూడా చూడవచ్చు. ఎందుకంటే ఈ ఎంజాయ్మెంట్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ గ్యాదరింగ్లో మాత్రమే వస్తుంటాయి. కుటుంబం మొత్తం అంతా ఒకే చోట ఏకమై ఇలాంటి డాన్సులు చేస్తున్నటువంటి చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే కోనసీమ జిల్లాలో సంస్కృతి సాంప్రదాయాలు, పెద్దలు గౌరవ మర్యాదలు వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా వీళ్ళు పాటిస్తూ ఉంటారు. పెద్దలు ఏదైనా చెప్తే కావలసిన వాళ్ళు ఇంటి వాళ్ళందరూ ఏదైనా అంటే భయపడుతూ ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ అవేమీ కళ్ళకి కనిపించడం లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హస్బెండ్ ఏమంటారు, లేకపోతే వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, పెద్దలు మామలు అత్తలు తల్లిదండ్రులు ఏమంటారు, ఇవన్నీ ఏమి లేదు. ప్రతి ఒక్కరి మూమెంట్ ఆ డాన్సులు చూస్తుంటే, ఆ హుషారు చూస్తుంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ కోనసీమ జిల్లాలోనే ఈ రకమైనటువంటి ఈ సంక్రాంతి సందడి కనిపిస్తుందా అనేంత హుషారెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వయసుతో ఇక్కడెక్కడా సంబంధం లేదు, ఎంజాయ్మెంట్ మాత్రమే కనిపిస్తుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరికొకరు కాళ్ళు కదుపుతూ డాన్సులు వేస్తూ సందడిగా మార్చేసినటువంటిది అయితే మనము ఆ విజువల్లో కూడా చూడవచ్చు. ఇంత అద్భుతమైనటువంటి 3 రోజుల సంక్రాంతి పండుగ బహుశా ఇంకెక్కడ జరగవు. ఎందుకంటే సంక్రాంతి అంటేనే కోనసీమ ప్రాంతానికి అందరూ కూడా క్యూ కడతారు. ఎందుకు వస్తారు ఏంటి అనేది మనం అనుకుంటాం, కానీ వచ్చిన తర్వాత కూడా అనేది తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి హ్యాపీనెస్ ఏంటనేది ఉమ్మడి కుటుంబాలు మొత్తం వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఫ్యామిలీ మొత్తం ఒక్కలే కావడంతో అందరూ డాన్సులతో అదరగొడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళలో చాలా మంది చదువుల కోసం బయట ఊళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా తిరిగి మళ్ళీ ఒక చోటకు చేరుకుని డాన్సులు చేస్తూ మొత్తం కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నటువంటి విషయాలను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇంత సందడి వాతావరణం అంబేద్కర్ కోనసీమ జిల్లా వెలుసం అనే గ్రామంలో
ప్రస్తుతం అయితే అది కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా వీళ్ళు ఎవరికి అలసట అనేది లేదు, అలసిపోతారనే భయం ఏమీ కనిపించట్లేదు. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా డాన్స్లు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ వయసు ఇంచుమించుగా చూస్తే వాళ్ళందరి వయసు 70 సంవత్సరాలకు పైనే ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడా తగ్గట్లేదు. పిల్లలు ఎంత స్పీడ్గా డాన్సులు వేస్తున్నారో పెద్దవాళ్ళు కూడా అంతే ఎనర్జెటిక్గా డాన్సులు వేస్తూ సందడి చేస్తున్నటువంటి విజువల్స్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. బహుశా ఇక్కడ మాత్రమే ఇంత అద్భుతమైనటువంటి డాన్సులు, ఇంత వీటికి సంబంధించినటువంటి ఇప్పుడే పుట్టినటువంటి పిల్లలను కూడా తీసుకుని వచ్చి దీంట్లో భాగస్వాములు చేస్తున్నటువంటి సంఘటనల్ని, అంటే ఒక్కొక్క పాటకి మూమెంట్స్ అన్ని మారిపోతూ ఉన్నాయి. క్షణాల్లో హడావుడి మారిపోతుంది. డాన్సులతో మొత్తం హంగామా అయితే ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. చూస్తే ఈయన వయసు మనం ఇక్కడ చూడొచ్చు. ఈయన వయసు ఇంచుమించుగా ఒక 70 దగ్గరలో ఉంటుంది. చిన్న పిల్లాడు 1 year లోపు బాబు. అంటే వీళ్ళందరూ కూడా ఆ మెమరీస్ని నింపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే ఈ సంక్రాంతి ఈవెంట్లో బిగ్ టీవీలో వన్ ఆఫ్ ది వీళ్ళు కూడా ఒక పార్ట్ అయిపోయారనే చెప్పుకోవచ్చు. అలా సందడి వాతావరణంగా మొత్తం అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి సందడి వాతావరణం బహుశా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనము ఇలా ఈ పండగ సందర్భంగా మాత్రమే చూడగలం. సో మనకి కనిపిస్తున్నటువంటి వాటికి సంబంధించి ఈ సందడి అసలు వీళ్ళు చేసుకుంటున్నటువంటి సెలబ్రేషన్స్లో కూడా అసలు ఒక అద్భుతమనే చెప్పాలి. చేస్తున్నటువంటి డాన్సుల్ని, ఒక్కొక్క క్షణం వాళ్ళు ఆనందిస్తున్నటువంటి వాటిని, వేస్తున్నటువంటి స్టెప్పుల్ని ఈ 3 రోజులు వాళ్ళు నింపుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ మనసుల్లో ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా 3 రోజుల పండుగ తర్వాత సెలవులు అయిపోతే ఎవరి దారిలో వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినటువంటి సమయంలో ఖచ్చితంగా ఒక రకమైనటువంటి బాధ అనేది వస్తుంది. ఆ బాధలన్నీ పోవాలి, అవి ఖచ్చితంగా వాటి నుంచి బయటపడాలి అంటే ఇవన్నీ వీళ్ళందరికీ ఒక జ్ఞాపకంగా చెప్పుకోవాలి. ఆ జ్ఞాపకాలను నింపుకుంటున్నటువంటి సంఘటనే ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ పాటలు, ఆటలు, డాన్సులు, హడావుడి అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. అంటే ఇంత అద్భుతమైనటువంటి సంఘటనలు మనము ఇలా అయితే చూడొచ్చు. నేను ఒక్కొక్కరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. వయసుకు సంబంధం లేకుండా వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఎంజాయ్మెంట్లో సహజంగా ఈ కట్టుబాట్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. పల్లెటూళ్ళలో ఈ కట్టుబాట్లు ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నింటినీ కూడా ముఖ్యంగా చూస్తే వీటిలో నుంచి అందరూ బయటపడడానికి మనం ఒకసారి ఎవరితోనన్నా నేను ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి ఈ హంగామాలో, ఈ ఎంజాయ్మెంట్లో అసలు ఇది కుర్రకారు డాన్స్ అన్నమాట. ఇప్పటివరకు మనం పెద్దవాళ్ళనే చూసాం, పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి డాన్స్ని చూసాం. ఇది పెద్దవాళ్ళ డాన్స్ కాదు, కుర్రాళ్ళ డాన్స్, కుర్రకారు డాన్స్లో ఇంత అద్భుతమైనటువంటి వాటిని అయితే చూడొచ్చు. సో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి సంక్రాంతి వేడుకలు, ఈ సందడి అసలు ఊహించని స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి గ్రామంలోనూ ఇంచుమించుగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్క చోటకు చేరి ఈ విధమైనటువంటి డాన్సులతో అదరగొడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.